ద స్టార్టప్ కంపెనీస్ అంటే ఏంటిది అనేటువంటిది మనం కొంచెం డిస్కస్ చేద్దాం. స్టార్టప్ కంపెనీస్, ఈ స్టార్టప్ కంపెనీస్ అంటే ఏంటిది, సో ఎలా ఉంటాయి, సో మనం దీంట్లో స్టార్టప్ కంపెనీస్లో ప్రస్తుతం ప్రపంచంలో ఏ కంట్రీలు ఎక్కువగా స్టార్టప్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే ఇండియాలో తీసుకుంటే ఈ మధ్యలో యూనికార్న్ కంపెనీస్ ఎమర్జ్ కావడం జరుగుతుంది. యూనికార్న్ కంపెనీస్ మన ఇండియా ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనికార్న్ కంపెనీస్గా ఇండియాలో ఉండడం జరుగుతున్నాయి. యూనికార్న్స్ అంటే ఏంటిది అంటే దాని తర్వాత ప్రస్తుతం భారతదేశంలో స్టార్టప్స్ కంపెనీస్ పెరుగుదల వల్ల భారతదేశ జీడిపికి ఎంతవరకు యూజ్ కావడం జరుగుతుంది, దాంతో ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, సో ఇలాంటివి మనం కొన్ని డిస్కస్ చేద్దాం. రైట్, మనం స్టార్టప్ కంపెనీస్ యాక్చువల్లీ వాట్ ఈజ్ స్టార్టప్ ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాం. స్టార్టప్ అంటే ఏంటిది, వాట్ ఈజ్ స్టార్టప్. ఓకే, సో వాట్ ఈజ్ స్టార్టప్స్ అంటే ఏంటిది, స్టార్ట్అప్ అంటే ఇప్పుడే మనం ఏదైనా ఒక సంస్థను స్థాపించడం, ఏదైనా ఒక వ్యాపారాన్ని ప్రారంభించడం. ఓకే, ఈ స్టార్టప్ కంపెనీస్ ఏ సెక్టార్లో ఉండొచ్చు, వ్యవసాయం ఉండొచ్చు, పరిశ్రమలు ఉండొచ్చు, సేవా రంగంలో ఉండొచ్చు. ఏదైనా ఒక సంస్థ స్థాపించడం, ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించడం అనేటువంటిదే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం అనేటువంటి ఒక పదమే మనం స్టార్టప్గా చెప్పడం జరుగుతుంటుంది. రైట్, ఇక్కడ మనకు ఓవరాల్గా స్టార్టప్స్ అనేటువంటి తీసుకుంటే ఎవరు ఉండొచ్చు, ఒకరి భాగస్వామ్యంతో ఉండొచ్చు, లేదా ఇద్దరు భాగస్వామ్యంతో ఉండొచ్చు, ఇద్దరి కంటే ఎక్కువ భాగస్వామ్యంతో కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు అందరూ తెలుసు, ఒక కంపెనీని ప్రారంభించాలంటే ఒకే వ్యక్తి కావాలా, అంతకంటే ఎక్కువ అనేది డిపెండ్స్ ఆన్ క్యాపిటల్. వాళ్ళు చేసేటువంటి ఒక పెట్టుబడి ఆధారంగా వాళ్ళకు ఉండేటువంటి ఒక అసెట్ అంటే వాళ్ళు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ కెపాసిటీ ఆధారంగా ఆ సంస్థలో ఒక్కరు ఉండాలా, ఇద్దరు ఉండాలా అనేటువంటిది ఉంటుంది. అందుకే ఒకరు చేయగానే అంతకంటే ఎక్కువ మంది సభ్యులు చేయగానే ఏర్పాటు చేయబడ్డాయి అన్ని భాగస్వామ్యంతో, ఒకరికంటే ఎక్కువ కావచ్చు, ఒకరితో ఏర్పాటు కాబట్టి సంస్థలని మనం స్టార్టప్స్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అయితే సో భారతదేశంలో ఈ మధ్యకాలంలో స్టార్టప్స్ ఎక్కువగా జరుగుతుంది ఇండియాలో. అంటే కొత్త వ్యాపారాలు అంటే దాంతోపాటు కొత్త సంస్థలు అనేటువంటిది మన ఇండియాలో ఎక్కువగా పెరుగుతున్నాయి. అందుకోసం ఈ మధ్యలో భారతదేశంలో ఒక 56 సెక్టార్స్లలో స్టార్టప్స్ అనేటువంటి ప్రారంభించబడ్డాయని, 56 రంగాలలో స్టార్టప్స్ ప్రారంభించబడ్డాయని డిపిఐఐటి వాళ్ళు చెప్పడం జరిగింది. డిపిఐఐటి డిపార్ట్మెంట్ ఆఫ్ ద ప్రమోషన్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. డిపార్ట్మెంట్ ఆఫ్ ద ప్రమోషన్ ఇండస్ట్రీస్ అండ్ సో మనకు ఇంటర్నల్ ట్రేడ్గా చెప్తుంటాం. ఇది మనకు డిపిఐఐటి వాళ్ళు. ఈ డిపిఐఐటి వాళ్ళే 56 రంగాలలో స్టార్టప్స్ అనేటువంటిది లాంచ్ చేయబడడం జరిగిందనేది క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే మనకి ఇంకా తీసుకుంటే ఈ స్టార్టప్స్ కంపెనీస్ అనేటువంటిది ఏ మినిస్ట్రీ ఆధీనంలో ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఇది ఏంటిది, మనకు వాణిజ్య శాఖ, వాణిజ్యం అండ్ పరిశ్రమలు, ద ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ ఆధీనంలో స్టార్టప్స్ అనేటువంటిది పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది, స్టార్టప్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అయితే మనకు భారతదేశంలో ఈ స్టార్టప్స్ వల్ల జరిగేటువంటి ఒక లాభాలు ఏంటిది, ఇది మనకి ఇంపార్టెంట్. సో ఇక మనకి ఎప్పుడైనా డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ రాయాలనుకో, స్టార్టప్ కంపెనీ అంటే ఏంటిది, స్టార్టప్ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ ఏంటిది, స్టార్టప్స్ కంపెనీస్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేటువంటిది ఇంపార్టెంట్గా ఉంటుంది. కాబట్టి సో మనకి ఇక్కడ స్టార్టప్ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ ఏముంటాయి, ఈ స్టార్టప్ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ తీసుకుంటే ఫస్ట్ మనం ఏంటంటే మన డొమెస్టిక్ ఎకనామీని ఎంకరేజ్ చేయాలి, దేశోత్పత్తిని పెంచాలి. ఈ దేశోత్పత్తిలో వస్తు సేవల రంగాన్ని ఎంకరేజ్ చేయాలి. ఈ వస్తు సేవల రంగాన్ని ఎంకరేజ్ చేయాలంటే అప్పుడు ఆటోమేటిక్గా ఏం పెరుగుతుంటే కంట్రీలో ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతుంటాయి, పెట్టుబడులు పెరగడానికి అవకాశం ఉంటుంది. పెట్టుబడులు ఎప్పుడైతే పెరగడం, దాంతోపాటు స్టార్టప్స్ను ప్రభుత్వం ఏం చేయడం జరుగుతుందంటే ట్యాక్సెస్ ఎగ్జామ్షన్ ఇచ్చి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ట్యాక్సెస్ ఎగ్జామ్షన్ ఇచ్చి ఎంకరేజ్ చేయడం వల్ల మన ఇండియాలో న్యూ ఎంటర్ప్రినర్షిప్ అనేటువంటిది లాంచ్ అవుతుంది. న్యూ ఎంటర్ప్రినర్షిప్ అనేటువంటిది లాంచ్ కావడం అంటే ఎంటర్ప్రినర్షిప్లోకి ఎవరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, యువత, యంగ్స్టర్స్. కాబట్టి యంగ్ ఎంటర్ప్రినర్షిప్ అనేటువంటిది బిల్డ్ కావడానికి అవకాశం ఉంటుంది. అండ్ యువతరాన్ని ఎంకరేజ్ చేయడం ఆటోమేటిక్గా మన ఇండియాలో న్యూ యంగ్స్టర్స్ నుంచి న్యూ ఎంటర్ప్రినర్షిప్ నుంచి ఇండియాలో ఒక బిజినెస్ అనేటువంటి లాంచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా ఎంకరేజ్మెంట్ పెరుగుతున్నప్పుడు, ఎంటర్ప్రినర్షిప్ పెరుగుతుంటే కంట్రీలో ఎంప్లాయ్మెంట్ పెరగడానికి అవకాశం ఉంటుంది.
ఉపాధి అనేటువంటిది పెరుగుతుంది. సో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్, ఈ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది పెరిగడం, దాని తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెరుగుతూ ఉన్నప్పుడు ఈ స్టార్టప్ కంపెనీస్ ఎప్పుడైతే మనం ఎంకరేజ్ చేయడం జరుగుతుందో అప్పుడు కంట్రీలో ఇన్నోవేషన్స్ లాంచ్ అవుతుంటాయి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్నోవేషన్స్ కొత్త కొత్త ఆవిష్కరణలు అనేటువంటివి స్టార్ట్ అవుతుంటాయి. దాంతో పాటు రీసెర్చ్ అనేటువంటిది కూడా స్టార్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. కొత్త కొత్త పరిశోధనలు, ఇన్నోవేషన్ స్టార్ట్ కావడం. ఓకే, ఇంకా సో ఇవన్నీ మనకు స్టార్టప్స్ వల్ల అంటే ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, యంగ్స్టర్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లోకి రావడం, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావడం అండ్ డొమెస్టిక్ ఎకనామీని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. డొమెస్టిక్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంటుంది. అప్పుడు పీపుల్ యొక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరుగుతుంది. ఆటోమేటిక్ పీపుల్ చేసే కన్జంప్షన్ లెవెల్స్ అనేటువంటిది పెరగడానికి అవకాశం ఉంటుంది. రైట్. అయితే ఇక్కడ మనకు ఒక సెకండ్ కాన్సెప్ట్ తీసుకుందాం. స్టార్టప్స్ను ఎంకరేజ్ చేయడానికి భారతదేశంలో 2016 సంవత్సరంలో జనవరి 16వ తారీఖున స్టార్టప్ ఇండియా అనేటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చింది. స్టార్టప్ ఇండియా అనేటువంటి ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం భారతదేశ నరేంద్ర మోడీ ఈ స్టార్టప్ ఇండియా అనేటువంటి ఒక దాన్ని లాంచ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ స్టార్టప్స్ మన ఇండియాలో లాంచ్ చేయడానికి కారణం ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ బిల్డ్ చేయడం, డొమెస్టిక్ ఎకనామీని ఎంకరేజ్ చేయడం, దాంతోపాటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది మనం పెంచడానికి అవకాశం ఉంటుంది. సో దాంట్లో గవర్నమెంట్ ఏం చేయడం జరిగిందంటే స్టార్టప్ ఇండియాలో భాగంగా ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు, కొత్త సంస్థను ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టాన్ని ఏర్పాటు చేసింది. సెల్ఫ్ సర్టిఫికేషన్ ఏర్పాటు చేసి సెల్ఫ్ సర్టిఫికేషన్ మొబైల్ యాప్ ద్వారా ఇమ్మీడియట్లీ మనం చేసుకోవచ్చు కొత్త సంస్థను స్థాపించాలంటే. దాని తర్వాత నెక్స్ట్ తీసుకుంటే ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత సింగిల్ విండో సిస్టమ్ అంటే ఏంటి, మనకు ఇమ్మీడియట్లీ మనకు అంటే వేరే ప్రాంతంలోకి వెళ్ళకుండా ఒకే ప్రాంతం నుంచి మనకు ఒకే శాఖ నుంచి పర్మిషన్ అనేటువంటిది రావడం. దాని తర్వాత ఎవరైనా రీసెర్చ్ ఇన్నోవేషన్ స్టార్ట్ చేసి కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసి అది ఒక సంస్థగా స్టార్ట్ చేయాలనుకో, అప్పుడు గవర్నమెంట్ ఈ స్టార్టప్ ఇండియా కింద ఏం చేయడం జరిగిందంటే వాళ్ళకు రైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రైట్స్ ఏంటంటే మనకు పేటెంట్ ప్రొటెక్షన్స్, ప్రొడక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ మనకు స్టార్టప్ ఇండియాలో భాగంగా ఎవరైనా మనకు ఇండియాలో స్టార్టప్స్ లాంచ్ చేయడానికి ఇవన్నీ కొన్ని రకాల బెనిఫిట్స్ అన్నట్టు. ఓకే, అండ్ అగైన్ సో దాని తర్వాత స్టార్టప్స్ ఈరోజు మన ఇండియాలో అంటే 2016 సంవత్సరం నుండి 2023 డిసెంబర్ నాటికి భారతదేశంలో వాస్తవానికి మొత్తం స్టార్టప్స్ తీసుకుంటే 1.17 లక్షలు అంటే 1,17,000 స్టార్టప్ కంపెనీస్ మన ఇండియాలో స్టార్ట్ అయినాయి. ఈ 1,17,000 స్టార్టప్ కంపెనీస్ ఇండియాలో స్టార్ట్ కావడం అనేటువంటిది ఒక గ్రేట్ అచీవ్మెంట్. అంటే ఓవరాల్గా ప్రపంచంలో తీసుకుంటే ఎక్కువ స్టార్టప్స్ ఉన్న దేశం ఏదంటే యుఎస్ఏ, దాని తర్వాత సెకండ్ కంట్రీ ఏదంటే చైనా, థర్డ్ వన్ ఏదంటే ఇండియా అన్నట్టు. భారతదేశం థర్డ్ లీడింగ్ స్టార్టప్ కంపెనీస్గా మనం చెప్పడం జరుగుతుంది. సో దాని తర్వాత ఈ స్టార్టప్ కంపెనీస్ వల్ల మన ఇండియాలో తీసుకుంటే ఎక్కువ స్టార్టప్స్ కంపెనీస్ ఎక్కడెక్కువగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎక్కడెక్కువగా లాంచ్ అవుతుందంటే కర్ణాటక స్టేట్లో ఎక్కువగా స్టార్టప్స్ వస్తున్నాయి. భారతదేశంలో స్టార్టప్ హబ్ ఏం చెప్తామంటే మనం బెంగళూరు సిటీని స్టార్టప్ హబ్గా చెప్పడం జరుగుతుంటుంది. ఓకే, ఇంకా స్టార్టప్ కంపెనీస్లో మనకు కొన్ని పేర్లు ఉంటుంది. ఆ పేర్లు ఏంటంటే యూనికార్న్ కంపెనీస్ అంటే ఏంటిదంటే $1 బిలియన్ ఇలా చెప్తాం. $1 బిలియన్ అంటే $100 కోట్ల కంటే ఎక్కువ టర్న్ ఓవర్ చేసినటువంటి సంస్థలన్నీ స్టార్టప్స్లో యూనికార్న్ కంపెనీస్ అంటాం మనం. ఈ యూనికార్న్ కంపెనీస్కి ఇండియాలో భారతదేశంలో తీసుకుంటే $100 కోట్ల కంటే ఎక్కువ టర్న్ ఓవర్ చేసేటువంటి కంపెనీస్. ఈ కంపెనీస్ మన ఇండియాలో టోటల్ యూనికార్న్ కంపెనీస్ ఇండియాలో 111 ఉన్నాయి, 111. ప్రపంచంలో ఎక్కువ యూనికార్న్స్ కంపెనీ కలిగినటువంటి దేశం యుఎస్ఏనే. ఈ యుఎస్ఏలో తీసుకుంటే ఓవరాల్గా 660 యూనికార్న్ కంపెనీస్ ఉన్నాయి. దాని తర్వాత తీసుకుంటే మనకు చైనా. ఈ చైనాలో తీసుకుంటే ఓవరాల్గా యూనికార్న్ కంపెనీస్ 172 ఉన్నాయి, 172 ఉన్నాయి.
దాని తర్వాత ఇండియానే థర్డ్ ప్లేస్ ఉంది. అండ్ అగైన్ ఇంకా ద మోర్ ఎవర్ ప్రపంచంలో ప్రతి టాప్ 10 అంటే ప్రతి 10 యూనికార్న్ కంపెనీస్లలో ఇండియా నుంచి ఒకటి ఉండడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మా యూనికార్న్ కంపెనీస్ ఏవి అని అంటే మనకు చెప్తుంటాం. ఎగ్జాంపుల్ బైజూస్, ఓకే, అండ్ తర్వాత ఫ్లిప్కార్ట్ అండ్ జొమాటో, ఇవన్నీ యూనికార్న్ కంపెనీస్గా చెప్తుంటాం. ఇంకా క్రెడాప్, ఇవన్నీ మనం చెప్తుంటాం. ఓకే, ఇవన్నీ యూనికార్న్. సో దీని తర్వాత ఇంకా మనకు డెకాకాన్ అనే వర్డ్ కూడా ఉంటుంది. డెకాకాన్ కంపెనీస్ అంటే స్టార్టప్లలో మనకు తీసుకుంటే మేజర్గా $10 బిలియన్ అబోవ్ టర్న్ ఓవర్ చేస్తాయి. $10 బిలియన్ అబోవ్ టర్న్ ఓవర్ చేస్తే మనం డెకాకాన్ కంపెనీస్ అంటాం. ఇండియాలో స్టార్టప్ కంపెనీలలో డెకాకాన్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఈ డెకాకాన్ కంపెనీస్ మనకు తీసుకుంటే ఇండియాలో అఫీషియల్గా 5 ఉన్నాయని చెప్పారు. 5 ఓల్ ద వరల్డ్లో డెకాకాన్ కంపెనీస్ ఎక్కువగా ఉండేటువంటి ఒక దేశం ఏదంటే యుఎస్ఏలో ఒక 20 డెకాకాన్ కంపెనీస్. ఇండియాలో తీసుకుంటే ఎగ్జాంపుల్ డెకాకాన్ కంపెనీకి ఎగ్జాంపుల్ ఏదంటే స్విగ్గీ అని చెప్తాం మనం. ఇవన్నీ మనకు డెకాకాన్ కంపెనీస్. ఓలా తీసుకుంటే యూనికార్న్ కంపెనీగా చెప్పడం జరుగుతుంటాయి. రైట్, ఇవి మనకు సో ఇండియాలో ద స్టార్టప్ కంపెనీస్గా మనం చెప్తాం. ఈ స్టార్టప్ కంపెనీసే సో భారతదేశంలో స్టార్టప్ కంపెనీస్ అంటే ఏంటిది? సో యూనికార్న్ అంటే డెకాకాన్, హెక్టాకాన్స్ అనేటువంటి వర్డ్ కూడా ఉంటుంది. బట్ హియర్ ఈస్ ద మనకెనప్. ఓకే, థ్యాంక్ యూ.